subscribe. अस्सलामुअलैकुम अंदरिकी नमस्कार మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు కొండం ప్రభాకర్ గారు, మానకొండూరు స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బెల్చాల రాజేంద్రరావు గారు, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు, మాజీ మానకొండూరు శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ ఆరపల్లి మోహన్ గారు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుడుమల్ల శ్రీనివాస్ గారు, డిసిసి కరీంనగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి గారు, కరీంనగర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్ గారు, నాయకులు మైనార్టీ బహాదుద్దీన్ గారు తదితర కాంగ్రెస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గం మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల మానకొండూరు నియోజకవర్గంలోని గ్రామాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వక్తలు మాట్లాడడం జరిగింది। అట్టి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మీ సబ్స్క్రైబే ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి। ఎక్స్ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్ గారికి, ఎక్స్ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారికి, డయాస్ మీద ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, ముఖ్యంగా మీరు సైనికుల్లాగా బీఆర్ఎస్ హటావ్ తెలంగాణకు బచావ్ అనే నినాదం ఎత్తుకొని బీఆర్ఎస్ను బొందబెట్టిన మీ సైనికులందరికీ నా వందనాలు। ఈరోజు ఈ సన్నాహక మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే, ఇది కొంచెం ముందుగా జరిగేది ఉండే, వారం 10 రోజుల ముందు లక్ష్మారెడ్డి గారు మాజీ సర్పంచ్ తిమ్మప్ప మానకొండూరు నియోజకవర్గ
విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన అన్న స్వామ్యులు, విద్యావంతులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గవర్నర్లు మన ఎమ్మెల్యే సత్యనారాయణ సార్ గారికి, అలాగే హుజరాబాద్ నిజామాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారికి, మానాడు కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సీనన్న గారికి, వేదికపై ఆశీర్వైన అన్ని మండలాల అధ్యక్షులకు, యూత్ అధ్యక్షులకు, అలాగే జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు అక్కగారికి, మా మానవుడు రెడ్డి సుబ్రహ్మణ్య గారికి, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుజిత్ గారికి, వేదికపై ఆశీర్వాదందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ఎంతో కష్టపడి ఈ రోజు మనము అధికారంలోకి రావడం జరిగింది. ఈ ఘనత మన కాంగ్రెస్ జెండా కార్యకర్తలకి దక్కుతుంది. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అందరూ కష్టపడి మొన్న వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ తీసుకొచ్చి ఈ పార్లమెంట్ మనం కైవసం చేసుకోవాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా ఎన్నో మాటలు చెప్పి, అబద్ధము పూరిత మాటలు చెప్పి మరి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. రైళ్లు అయితేనేమి, ఎయిర్పోర్ట్లు అయితేనేమి, ఎల్ఐసీలు అయితేనేమి అన్ని ప్రైవేటీకరణ చేసి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వరకు ఏ ఒక్క ఉద్యోగం చేయకుండా యువతను నిర్వీర్యం చేస్తుంది. కనుక మనము రాబోయే ఎన్నికల్లో ఈ కరీంనగర్ పార్లమెంటు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అందరికీ తెలియజేస్తున్నాను. ముస్లాపూర్, ఇందిరానగర్ ఎంపీటీసీ గారు, తిరుపతి రెడ్డి గారు, కొత్త తిరుపతి రెడ్డి గారు, తదితర నాయకులు, మానకొండ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాహ సమావేశానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్న వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా అధ్యక్షులకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇన్ని రోజులు మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగ కష్టపడ్డామో ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా కొన్ని రోజుల్లో రాబోతున్నాయి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ ముఖ్య కార్యకర్తల మీటింగ్ సన్నాహ సమావేశం జరుపుకుంటున్నాం. కాబట్టి అసెంబ్లీలో అయితే ఈరోజు భారీ మెజార్టీతో మన కౌన్సిల్ సత్యనారాయణ గారిని గెలిపించుకున్నాము ఎమ్మెల్యేగా. అలాగే మన ఎంపీ అభ్యర్థిని కూడా అలాగే భారీ మెజార్టీతో గెలిపించుకోవడం కొరకు మనందరం కష్టపడి కృషి చేస్తేనే ఈ విజయం సాధిస్తాం. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా మనందరం ఇందాక ముందు ఎంత కష్టపడి గెలిపించుకున్నామో ఈ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి రాజేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నామని కోరుకుంటున్నాము. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మానకొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం చేసిన మానకొండ శాసనసభ్యులు కోమపల్లి సత్యనారాయణ గారికి, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారికి, కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురమల శ్రీ గారికి, అదేవిధంగా నాతో పాటు పాల్గొంటున్న వివిధ మండల శాఖ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, ఎంపీపీ మండల పరిషత్ అధ్యక్షులకు, వేదిక ముందున్న కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, కార్యకర్తలారా మీరే పార్టీకి ఇంధనం, అందుకే మీకు ఇదే మా బాధాలను తెలియజేస్తూ, గడిచిన శాసనసభ ఎన్నికల్లో 4 నెలల క్రితం కామపల్లి ఎన్నికల ఎలాగైతే మన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి శ్రీ రాజరాజేశ్వర జిల్లా పార్టీ అధ్యక్షులు
మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు, మన అమ్మమ్మ సంఘాల అధ్యక్షులకు, మరి అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు, మరి అదేవిధంగా వేదిక జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు, అదేవిధంగా ఇన్ఛార్జ్ శ్రీధర్ గారికి, మన పెద్దలు గౌరవనీయులు మన మంత్రివారు పొన్నం ప్రభాకర్ గారికి, మరి అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఆదిశీలన గారికి, మరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీలో నిలబడుతున్నటువంటి అభ్యర్థి మన రాజేంద్రరావు గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోటూరు సత్యనారాయణ గారికి, అదేవిధంగా మన ఆర్పల్లి మోహన్ గారికి, మరి వేదిక పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం మన గతంలో స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి 2వ తారీఖుని కనుక ఎలక్షన్ ఇంకా నిలబడిన రోజులకి అయిపోయింది కనుక మనందరం కార్యకర్తలం శ్రమిస్తూ ఉంది. ఏదైతే ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో అత్యధికంగా కొనడమో అదేవిధంగా గ్రామాల్లో ఏ గ్రామంతో ఆ గ్రామమే డోర్ టు డోర్కి ఓటు సంబంధించిన బాధ్యత మన కార్యకర్తల ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు అంటేనే పార్టీకి వెలుగులాంటి కార్యకర్తలు, గ్రామ అధ్యక్షులు, అమరావతి అధ్యక్షులు, మరి మండల అధ్యక్షులు, మరి మీరు లేకపోతే కాంగ్రెస్ పార్టీ పనిచేయ ఉండదు, కాంగ్రెస్ పార్టీ బలపడదు. కనుక దయచేసి మనం కార్యకర్తల కనుక పార్టీగా మనమే విభేదాలు లేకుండా గ్రామాలలో సమస్యలు రాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం, పార్లమెంట్ అభ్యర్థి గెలుపుకోసం మనం సాయం చేయాల్సిన అవసరం ఉంది, కొట్టవలసిన అవసరం ఉంది, అవసరం ఉంది. కానీ మీ అందరికీ వినపోయేదంటే గ్రామాలలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర కాలంలో ఎవరు వాళ్ళే పార్టీకర్తమని అనడం జరుగుతుంది. అది కామన్. ఎందుకంటే మనకు అవకాశం ఉంది కనుక మనకు ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది. పార్టీ గెలవడమే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే అందరూ సామాన్యంగా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏ గ్రామంలో ఎవరైతే ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారో మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొత్తం తెలుసు, ఈ నియోజకవర్గంలో ఏం తెలుసు, గ్రామాలలో ఏం తెలుసు. కనుక ప్రతి గ్రామానికి ఎవరైతే పార్టీ ఆలోచన చేసుకోవచ్చు. మాకు చెప్పకుండా గ్రామాలు జరగకుండా కార్యకర్తలు జరగకుండా దయచేసి తప్పుగా భావించద్దు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ విజయంలో పోరాటం జరిగింది. మొన్న అత్యధిక సందర్భంలో ఈ మండలంలో 9,000 వచ్చినటువంటి ప్రకటన ఉంది. కనుక దయచేసి వేదికలో మండలాధ్యక్షులు ప్రజలందరూ కట్టాలి. ఎక్కడ ఎవరు మన అరాచకాలు అలా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దృష్టిలో ఒక మనం చెప్తున్నా. దయచేసి కాంగ్రెస్ ఏదైతున్నారు రాజేంద్ర గారు కానీ, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ ఎవరినైతే పార్టీ తీసుకోవాలని అనుకుంటున్నామో ఆ గ్రామంలో చర్చ చేసి పార్టీలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు అవసరం లేదు, పార్టీ కార్యకర్తలు అవసరమే, అందరం కలవలసిన అవసరం ఉంది. క్యాండిడేట్ కాబట్టి అందరం కలిసిపోతున్నా జరుగుతుంది. కనుక ఇండివిజువల్ నిర్ణయించకుండా ఎవరితో తిరగా తిరగకుండా మీరు నిర్ణయించుకొని పేరు పట్టుకొచ్చి మళ్ళీ చెప్ప. గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ గారికి, వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారికి, ఎక్స్ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్ గారికి, వేదికపై ఉన్నటువంటి మండల అధ్యక్షులకి, బ్లాక్ బోర్డు వెసల్ బ్లాక్ అధ్యక్షుడికి, జిల్లా అధ్యక్షురాలు పక్క గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, అలాగే ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులకి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మనకు ఎలక్షన్లు ఒక నెల రోజులు ఉన్నాయి. మనం అసెంబ్లీ ఎలక్షన్లలో ఎలాగైతే కష్టపడి 6 నెలలు ఉన్నాననే డోర్ టు డోర్ మా డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ గారు, విమల గారు ధన్యవాదం. ఇళ్ల తప్పకుండా ప్రత్యేక అన్ని మండలాలు కూడా డోర్ టు డోర్ తినడానికి ఏదైతే ఊరుకున్నామో మనం ఎట్లా కష్టపడ్డామో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రతి డోర్ డోర్ ఈ నెలనే టైం ఉంది. పెద్దలు మనకు టైం సరిపోదు, అన్ని మండలాలు తిరగలేదు కాబట్టి విలేజ్లో ఉన్నటువంటి కార్యకర్తలు, మండలంలో ఉన్నటువంటి మనం అందరం కలిసి ప్రతి విలేజ్లో డోర్ టు డోర్ విజిట్ చేయాలి, అన్ని సమస్యలు చెప్పాలి. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మానకొండూరు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి, విప్ గారు, ఆది శ్రీకరణ గారికి,
తొందరగా ముగించి మన కాన్ఫరెన్స్ 10 సంవత్సరాలు ఏదైతే బీజేపీ మన దేశాన్ని పట్టి పీడించిందో ఒక అభివృద్ధి లేదు, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, అరాచకాలు అయితే సిబిఐ అంటారు, లేదంటే బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మాణాలు మిగతా ప్రధాన విషయాలు అన్ని ఇక్కడ స్టేజ్ పెద్దలు చెప్పారు. నేను చెప్పేది ఒకటే, కార్యకర్తలే బలం బలం మన కాంగ్రెస్ పార్టీ. దానికి నిదర్శనం మొన్న జరిగిన ఎలక్షన్ మన ఖమ్మంపల్లి సత్తాల గారికి వచ్చిన మెజారిటీ చెప్తే దానికి నిదర్శనం కార్యకర్తలు కష్టపడితేనే ఈ రోజు నాకు నిల్చొని ఇక్కడ మాట్లాడుకునే స్థాయి నాకు వచ్చిందని నేను ఒకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న నాయకులందరూ మీ చేసిన కృషి శ్రమ వల్లనే ఇక్కడ ఉన్నారని మరొకసారి తెలియజేస్తున్నాను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్దేశించిన గౌరవ మంత్రివర్యులు పుల్ల ప్రభాకర్ గారికి, ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారికి, ఆది శ్రీరామ్ గారికి, వేదికపై కూర్చున్నటువంటి అత్యంత మహారాజులందరికీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా చూసుకున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కష్టంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాల భుజాలు వేసుకుని ఈ రోజు అధికారంలో వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలిసిందే. మనకు సరైన నాయకుడు ఇప్పుడు అధికారంలో ఉన్నాము. ఇక్కడ మన స్థానిక ఎంపీ ఆయనకున్నది బట్టి ఆయన చెప్పేదని శుద్ధి. ఇక్కడ బండి సంజయ్ గారికి తల్లి గురించినది, అక్కడ నరేంద్ర మోడీ గారికి భార్య గురించినది. ఇద్దరు దొంగలు వచ్చి ఊళ్ళు వచ్చుకున్నట్టు బండి సంజయ్ గెలిపితే గుళ్ళలో మసీదులు తింటాం తప్ప ప్రజలకు చేసిందే లేదు. మా ఇళ్ళకుంట మండలంలో బండి సంజయ్ ఎంపీ నుంచి 5 సంవత్సరాల ఈనాడు కూడా వచ్చారు. పాపంగా ఒకే ఒక్కసారి వచ్చిండు ఈ మసీదులలో గుళ్ళలో తప్ప వేరే లేదని చెప్పిండు. అందుగురించి మనందరం వేరే భేదభావాలను పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకుని ఇప్పటికే లేట్ అయ్యింది. చాలా నడపడం కొంతమంది ప్రచారం చేసి వాళ్ళ రథాలు కూడా తిరుగుతున్నాయి. కానీ మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మొట్టమొదటి మీటింగ్ పెట్టారు. వేరే మన బండి సంజయ్కి ఓటు ఎందుకు వేయాలి అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మళ్ళీ ఎందుకు కావాలి అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మిత్రులారా, ఒకసారి గ్రహిస్తాం. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఆనాడు రకరకాల పాలనకి చెప్పులు సక్కలు పెట్టుకుని తిరిగిపోయే రోజు వస్తే కనుక బీజేపీ ప్రభుత్వం అనేది మళ్ళీ కావచ్చు. ఇందులమ్మ రాజ్యం వస్తే బరువు బలగిన వర్గాలకు పేద ప్రజలకు అండగా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు గతంలో ఈనాడు అందుగురించి ఒక ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇప్పటికే సమయం రేపు పొద్దున తెచ్చుకుని ప్రతి గడప గడపకు శాసనసభ ఎన్నికల్లో ఎన్నికలు అదే విధంగా గడప గడప జరిగి మన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో ఏం చేస్తాం. అప్పుడు పెట్రోల్ రూపాయలు 300 రూపాయలు, అప్పుడు 12 అది ఒక చెప్పుకుంటూ ప్రతి గడప గడపకు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయకూడదు చెప్పుకుంటూ ఈ పని సందేహి గుండు సందేహి పాతాళంలో తుగ్గపోతే చాలా ఎదుర్కొనిపోతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఆడాలంటే మన క్యాండిడేట్ చేతుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన నియోజకవర్గంలో ఢిల్లీలో మన నియోజకవర్గం పేరుచ్చే విధంగా కార్యకర్తలు అందరూ కృషి చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కోటి రూపాయల తన ఆస్తితోటి ఇలా 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నటువంటి ఒక అవినీతి పరుడు బండి సంజయ్ గారు రోజు యువతను రెచ్చగొట్టడం, మరి మతం పేరుతోటి ఈ భారతదేశంకి ఏదో ముప్పున్నదనేటువంటి ఒక పూర్తిగా ఒకటి ఎరవేసి ఓటు దొక్కడానికి యువతను రెచ్చగొడుతూ ఉన్నాడు. దాన్ని ఏ రోజు ఆ రోజు మరి ఖండించేటువంటి పరిస్థితులు ఉండాలి, తిప్పికొట్టేటువంటి పరిస్థితి కూడా ఆది నాయకత్వం పూర్తిగా బండి సంజయ్ తర్వాత బీజేపీ పెడుతున్నటువంటి పోస్టుల పైన మనం అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది.
ఈ కాన్ఫరెన్స్ లో బండి సంజయ్ని పూర్తిగా మట్టి కట్టించేటువంటి పరిస్థితి లేకపోతే రాబోయే రోజులలో మరి అలా మేధావులు కూడా చెప్తా ఉన్నారు మరోసారి ఎన్నికలు ఉండకపోవచ్చు 370 400 సీట్లు వాళ్ళకి వస్తాయని చెప్పేసి ఈ ప్రమాదం నుండి ప్రజలు బయటపడవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలను కూడా పూర్తిగా మనం ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఓటు ఉన్ననాడే రాజకీయ నాయకులను కట్టడి చేయలేకపోతా ఉన్నాం. మరి ఓటు లేకుండా ఎట్లుంటుందో భారతదేశంలో ప్రజల పరిస్థితి మరి మన అందరం కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ ఏం చేయలేదు దేశానికి పూర్తిగా మనవాళ్ళ చేతులకు రాజ్యం పోయే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల చేతులకు మరి లక్షల కోట్ల రూపాయలు ఎలా పూర్తిగా రాజకీయం చేసి దేశంలో ఉన్నటువంటి ప్రజలను పేదలుగా చూపిస్తా ఉన్నారు. దీన్ని కట్టడి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర గారిని గెలిపించవలసినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దేశంలో మరి పరిపాలనకు ఈసారి రాకపోతే పేద ప్రజలకు చాలా ఇబ్బందులు అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అయినటువంటి ప్రజలు ఈ దేశంలో ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోతున్నదని చెప్పేసి ఈ సమాధాన మంత్రి గారికి మన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా ఎప్పటికప్పటికి బీజేపీ పెట్టినటువంటి పోస్టులను కట్టడి చేసేటువంటి బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి బీజేపీ యొక్క ప్రచారాన్ని కూడా పూర్తిగా అడ్డుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి విన్నవించుకుంటూ మరో మండల పార్టీ అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి గారికి అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి మన కరీంనగర్ జిల్లా ముక్కుబిడ్డ మన పొన్న ప్రభాకర్ గారికి మంత్రివర్యులకు అలాగే వేగవాడ శాసనసభ్యులు వారి శ్రీణ గారికి అలాగే మన మానకొండ శాసనసభ్యులు మన అన్న బాబాపేట సత్యనారాయణ గారికి అలాగే మన కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కుమార శ్రీణ గారికి మాజీ శాసనసభ్యులు ఆలపల్లి మోహన్ గారికి గుంటూరు సత్యనారాయణ గారికి అక్క మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు అలాగే మా తోటి ఎంపీ సులోచన శ్రీనివాసరెడ్డి గారికి మన ఇళ్ళకుంట ఎంపీ బ్రహ్మారెడ్డి గారికి అలాగే వేదిక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు జిల్లా నాయకులకు మండల స్థాయి అధ్యక్షులకు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులకు అలాగే ప్రశ్నలో ఈరోజు మన పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని మనం ఈరోజు ఈ సమావేశం గురించి మాట్లాడుతున్నందుకుగా ఎందుకంటే ఇంతకులాగా గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే పెద్దలు చెప్పినట్టుగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే మనందరినీ ప్రజల్ని మోసం చేసి 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారం చెలాయించి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వని చెప్పి ప్రజల ముందుకు వచ్చింది. దాన్ని మనందరం గ్రహించి మనం ఏదైతే మన పోయిన 4 నెలల క్రితం ఏదైతే ఎలక్షన్లో మన మానకొండ శాసనసభ్యులు బాబాపేట సత్యనారాయణని మనం ఏదైతే మన 30,000 మెజార్టీతో గెలిపిస్తున్నామో అదేవిధంగా మన మానకొండ కాన్స్టిట్యూన్సీలో డబ్బులు అంటే 60,000 మెజార్టీతో మన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాల్సిందిగా మనందరం తక్కువ ఉన్నాయి కాబట్టి మన ఒక్కరోజు కూడా మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, డాక్టర్ డిసిసి ప్రెసిడెంట్ మరియు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, మన మంత్రివర్యులు కొండ ప్రభాకర్ గారు, వేములవాడ శాసనసభ్యులు
శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే ఆదిత్య గౌడ్ గారు, ఇప్పుడే మన మధ్యలో వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావు గారు, కరీంనగర్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, ఇంకా కేశవపట్నం మాజీ జడ్పీ శ్రీనివాస్ గారు, బ్లాక్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు, ఇంకా వేదిక చాలా మంది మిత్రులు అందరికీ నా నమస్కారం. మన గడిచిన 4 సంవత్సరాలుగా ఈ 4 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుందో చూస్తూ ఉన్నాము, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ నిబంధనలు తెలియదు, గడువులు కూడా మనకి వేస్తూ ఉన్నారు. అంతేకానికి అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ గత 4 మాసాల నుంచి మన మనోహర్ పేపర్లో కూడా చూసినారు. దాదాపు 15,000 కోట్ల ఆదాయం ఉంటే మన 22,000 కోట్ల అప్పులు కట్టడానికి, కిస్తులు కట్టడానికి మన బడ్జెట్ లేకుండా ఉంది. ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పుల భయం, ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతి భయం. ఒక స్వేచ్ఛ లేని వ్యవస్థను నడిపి ప్రభుత్వాన్ని ఒక జాగిర్ లెక్క నిజాంలో మన పరిపాలన చరిత్రలో కానీ నిజాం పరిపాలన చేసి ఇవాళ గల్లబల్లి మాటలు చెప్పి ఇవాళ గల్లబల్లి నాటకం చేస్తా ఉన్నారు. బహిరంగ సభలో వచ్చి దొంగ అన్నట్టు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. ప్రజలు విద్యలు అన్ని గమనిస్తా ఉన్నారు. 4 మాసాల లోపలనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు. రాబోయే కాలంలో మన పార్లమెంటు సంఖ్యంగా ఎక్కువ ఉంటే మన అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం కోరియకుండా తప్పనిసరిగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాజేంద్రరావు గారిని, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన యువ నాయకుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రమాపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో తప్పనిసరిగా గెలుస్తున్నామన్నటువంటి విశ్వాసం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సెలవుస్తున్నాము. కార్యకర్తలు అనే వాళ్ళు కుటుంబ సభ్యులు ఇక్కడ హాల్లో ఎంతమంది ఉన్నారో అక్కడ డైనింగ్ హాల్లో కూడా అంతే మంది ఉన్నారు సార్. మరి నిజంగా ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఏంటంటే మన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మరి రాజేంద్రరావు గారిని పరిచయం చేసుకుంటూ వారి గెలుపు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలను చూస్తేనే నిజంగా 100% వారికి అడ్వాన్స్ గా మరి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 2 చేతులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి అడ్వాన్స్ గా అని చెప్పేసి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరూ ఆకలితో చూస్తా ఉన్నారు, వాయిస్ వస్తలేదు, డీజే కన్నా ఎక్కువ రావాలి. నిజంగా కూడా ఈ మైకులు ఇవన్నీ పనిచేయవు మనకు. కాంగ్రెస్ గుర్తుకే, అస్తం గుర్తుకే. వాయిస్ వస్తలేదు అసలు. నెల రోజుల నుండి మా అభ్యర్థి ఎవరు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మరి బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ మన టీఆర్ఎస్ వాళ్ళు కానీ అడ్వాన్స్ నెల రోజుల నుంచి వాళ్ళు వేకేసి పెట్టుకొని మరి గ్రామాన వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని చూసి మన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని చెప్పేసి నిజంగా పెద్దలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంలో పురస్కరించుకొని నిన్ననే మనకు అనౌన్స్మెంట్ వచ్చినటువంటి అభ్యర్థిని ఈ రోజు మరి ఇక్కడికి వచ్చి మనందరి ముందు ఉన్నారు కాబట్టి వారిని కమంపల్లి సత్యనారాయణ గారికి ఏ విధంగానైతే బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మనం ఏ విధంగానైతే కష్టపడ్డామో నిజంగా కూడా ఆ రోజు ప్రభుత్వం మార్పు కావాలని చెప్పి ప్రజలు కూడా మన వైపు చూసినారు. ప్రజలు కూడా కాంగ్రెస్
మన బలహీన వర్గాల బలమైన నేత రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆదిశీలన గారు, కాలాతీతమైన ఒక బలమైన అభ్యర్థిత్వాన్ని ప్రకటింపజేయడంలో సఫలమైనటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు మన వేచాల జగపతిరావు గారి ముద్దుల తనయుడు రాజేంద్రరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువ ప్రసంగానికి పోను, కానీ నిన్నటిదాకా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి రాక్షస పాలనకు చరమగీతం పాడి అహర్నిశలు కష్టపడి తెలంగాణ ప్రాంత ప్రజల క్షేమం కొరకు, రక్షణ కొరకు నడుము తట్టి బూత్ స్థాయి నుంచి, గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు నాయకులంతా కష్టపడి ఒక అకుంఠిత దీక్షతో ఏ విధంగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ రాష్ట్రంలో తీసుకురాగలిగినామో, అది ఏ విధంగా సాధ్యమైందో అదే అనుభవంతో ఇవాళ ఈ దేశ రక్షణ కొరకు, ఈ దేశ సమగ్రత కొరకు, ఈ అఖండ భారతాన్ని సమగ్రంగా ఉంచే కొరకు లౌకిక తత్వంతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీకే మరి సాధ్యము ఈ అఖండ భారతాన్ని సమగ్రంగా ఉంచేటువంటి శక్తి ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాబట్టి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు అవసరం. కాబట్టి మనమంతా కలిసికట్టుగా నిన్నటిదాకా ఏ విధంగా ఆర్టీసీ కష్టపడి పనిచేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగామో, అదే విధమైనటువంటి అకుంఠిత దీక్షతో మరి రేపు రాబోయేటువంటి 13న జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మనమంతా అరమణికలు లేకుండా, భేదాభిప్రాయం లేకుండా అందరం కలిసి కట్టుగా పనిచేసి మన క్షేత్ర స్థాయిలో మనమంతా కనుక కలిసి కట్టుగా పనిచేస్తే తప్పకుండా రాజేంద్రరావు గారు ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచేటువంటి అవకాశం నోటికి 100 ఉంది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.